హలో 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 వెల్కమ్ టు గానసుధ మన టాంటెక్స్ రేడియో ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. ఇవాళ మళ్ళీ వచ్చేసాం ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు. ఏ టాపిక్ లక్ష్మి గారు? ఉమెన్స్ డే కదా నిన్న ఏ జరిగింది కదా. అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో దాని గురించి మనము అంటే అంటే లేటెస్ట్ లేటెస్ట్గా వచ్చిన టాపిక్ మనం తీసుకోబోతున్నాము. అంటే ప్రతి ఇయర్ చేసుకుంటాము. అవును 365 అంటే 365 డేస్ కూడా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనకి తెలిసిన వాళ్ళకి అంటే 4 అంటే చాలా అంటే వాట్ వీ కెన్ సే ఇస్ లైక్ అచీవ్ చేసిన వాళ్ళు కానీ సో వాళ్ళ ప్రగతి అలానే వాళ్ళ వాళ్ళ గురించి చెప్పుకుందాం. అంటే ఓకే వాళ్ళ ఈ విధంగా మనం వాళ్ళని గుర్తు చేసుకుంటూ తలుచుకుంటా ఇవాళ ప్రతిరోజు తలుచుకోవాలి వాళ్ళు. ప్రతిరోజు తలుచుకోవాలి. కానీ కాకపోతే ఈ మనం రోజు స్పెషల్ గా నిన్న చేయలేదు కదా, మనం ఈ రోజు కదా ప్రోగ్రామ్ మన ఆదివారం ప్రోగ్రాం కాబట్టి శనివారం ఇంటర్నేషనల్ ఉమెన్స్ సో డే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గానసభలో సెలబ్రేట్ మీ చేసుకుంటున్నాం. అందరితోటి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నేనండి లక్ష్మీ పాలేటి, మీ ఆర్జే సాయి వచ్చేసామండి. మరొక మంచి మీకందరికీ నచ్చే మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్ మీతో పంచుకోవాలని కొంతమంది ప్రఖ్యాతి ప్రాముఖ్యమైన మహిళల గురించి మాట్లాడుకుంటూ ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టేద్దామా? ఒక మంచి పాట, ఈ పాట మీ అందరి కోసం అండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా టాప్ పొజిషన్స్లో ఉండి కూడా ఇప్పటికీ కూడా మనకి గుర్తుండిపోయే వాళ్ళు అనమాట. అవును. సో మీ అందరి కోసం ఈ పాట అండి. లెట్స్ ప్లే సాయి. ఎస్. అనుభవాల సంగమం, అనుభూతుల సమాహారం. నిరంతర పయనం, అలసట ఎరుగని నిరంతర పయనం. సో మీకు ఈ పాట నచ్చింది అనుకుంటున్నామండి. ఇది అందరు ఆల్మోస్ట్ మన సింగర్స్ అందరు పాడారు. గీతా మాధురి గారు, అలానే శ్రీలేఖ గారు, స్వర్ణ, విజయలక్ష్మి గారు, కళ్యాణ్ అంటే చంద్రబాల కళ్యాణి, శ్రీనిధి గారు, జ్యోతి రెడ్డి. సో ఆల్మోస్ట్ అసలు వల్లి గాయత్రి, మ్యూజిక్ వచ్చేసి జోసియా భట్ల,
అందరూ ఆడవాళ్ళు కలిసి ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కి వాళ్ళు ఒక స్పెషల్ సాంగ్ అనమాట, అవును, ప్రైవేట్ సాంగ్ వాళ్ళు ప్రైవేట్ క్రియేట్ సాంగ్, చేశారు. ఎస్. సో అందులోనే మనకి ఏంటంటే విద్యావేత్తలైనా కానీ, రాజకీయవేత్తలైనా కానీ, సో సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ సాంగ్లు మనకి కనపడతారనమాట. సో అందుకని మేము టాపిక్ తీసుకోవడం కారణం కూడా అదే. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి కదా, మన ఇండియన్స్కి ఎస్, స్పెషల్గా ఇది థ్యాంక్ఫుల్ చెప్పడానికి మేము ఈ పాటని వాళ్ళకి, అంటే ఆల్రెడీ పాడిందే కానీ బట్ మా సైడ్ నుంచి కూడా అంకితం కిందకి వెళ్ళిపోతుంది, అంకితం చేద్దాం వాళ్ళకి అనుకున్నాం. డెడికేట్ చేద్దాం ఎస్. అనుకున్నాము. సో మీకు ఒకటి తెలుసా సాయి? సో మొత్తం ఇప్పుడు అంటే ఉమెన్ ఉమెన్ ఎంతమంది బాసులుగా ఉన్నారు తెలుసు చెప్పు. డైరెక్టర్స్, డా- వైస్ ప్రెసిడెంట్స్, టాప్ 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 పొజిషన్స్ పొజిషన్స్ లో ఫ్రమ్ ఎవరున్నారు అంటే ఎంత పర్సంటేజ్ ఉంటుంది? ఐడియా, జస్ట్ రఫ్ ఐడియా, మేబీ 10-15%. నాట్ యాడ్ చేయి. ఇంకా 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 ఎక్కువ మంది వర్క్ ఇంకా ఎక్కువ చేస్తున్నారు మంది ఉన్నారు బాస్, కదా, ఎన్నో ఇంకా కంపెనీస్ కి చాలా. సిఇఓస్. ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. నేను 20 years చెప్తున్నా, ఈ 20 years లో ఈ 20 years లో మేబీ 25. మన ప్రెసిడెంటే కదా, ప్రెసిడెంట్ టాప్. ఇండియన్ ప్రెసిడెంట్, ఎస్. సో గవర్నర్, సో మన ఇంతమంది ఉన్నారంటే నాకు తెలిసినంత వరకు 25% ఉంటారు. యా, అండ్ యాడ్ అవ్వాలనే చూద్దాం, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్, సో ఇట్ కెన్ బి యాడెడ్ మోర్ వాల్యూస్ అవును. దాన్ మనకన్నా కొంచెం. నాకు ఎప్పుడు అనిపిస్తుంది అసలు బ్యాలెన్స్ ఇంకా 50-50 ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ కానీ చేస్తా మన ఉంటాను విలేజెస్ లో అంటే ఇంకా డెవలపింగ్ అంటే పాపం వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని మనం డెవలప్ చేయలేము. చేద్దాం అనుకున్నా కూడా ఫ్యామిలీ పరంగా కానీ ఏం చదువుతావులే అని అది ఏ టైప్ ఇంకా ఉంది కొన్ని విలేజెస్ లో ఉంది. కానీ మీరు అన్నట్టు 20 ఏళ్లలో చాలా చాలా అభివృద్ధి ముందుకొచ్చారు. చాలా చాలా. ఎందుకంటే గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ నాకు ఇందిరాగాంధీ ఫస్ట్ ఒక ఇన్స్పిరేషన్ ఉండేది అనమాట. అవును, ఎందుకంటే ఆవిడ ఎక్కడికున్నా కూడా అసలు ఆవిడ నడక కానీ ఏదన్నా సరే ఎక్కడికి వెళ్ళినా ఆవిడకు ఉండే స్థానం ఆవిడకు ఉండేది. అలానే బ్రిటిష్ దానికి మార్గరెట్ థాచర్, ఐ ఆల్సో లైక్ హర్ సో మచ్. అంటే నేను ఆ జనరేషన్ అయినా కూడా, నేను చిన్నదాన్ని అయినా కూడా, నేను ఇందిరాగాంధీ లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇందిరాగాంధీ స్పీచ్కి వెళ్ళాను, జస్ట్ ఐఎమ్ 12 years. అప్పుడే అనుకున్నా అమ్మా ఇలా ఉండాలి ఉమెన్ అంటే పెద్ద ఇలా ఉండాలేమో కానీ ఉండలేము, ఆవిడకున్నంత ఇది గట్స్ మనకి లేవు. కానీ బట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ గా బేస్ అనిపిస్తుంది నాకు. ఎక్కడికి ఇందిరాగాంధీ, ఓ మై గాడ్ ఆవిడ, ఓ మై గాడ్ అనేది మంచి పేరు అంటే అంత మంది అంటే కాంపిటీషన్ లో మేల్ వార్స్ కూడా, పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ వారిని ఒక్క మనిషి ఇట్లా కంట్రోల్ పెట్టి ఎక్కడికక్కడ, అంటే మిలిటరీని కూడా కంట్రోల్ పెట్టగలే శక్తి మీడియాని కంట్రోల్ చేసింది ఆవిడ ఆ టైంలో. అంత గొప్ప ఆవిడ. సో ఆవిడ గురించి కూడా మనం ఈరోజు తలుచుకోవడం జరిగింది. సో మనం నెక్స్ట్ ఇంకొక మంచి పాట వేసేద్దాం. ఒక్క క్వశ్చన్ సాయి, చెప్పండి, నీ లైఫ్లో అంటే మదర్ కాకుండా, ఇన్లాస్ కాకుండా, గురువు కాకుండా నాకు బాగా 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 అంటే నేను చాలా యాక్టివిటీస్లో వాలంటీర్ చేస్తాను, హెల్ప్ చేస్తాను ఎవరికి ఏది కావాలన్నా. ఎందుకంటే ఇన్స్పిరేషన్ నాకు మదర్ తెరీసా నుంచి వచ్చింది. మీ ఆల్సో సేమ్ థింగ్. ఆవిడ గురించి ఒకసారి ఆవిడ సాక్రిఫైస్ చేయడం కాదు, ఒకసారి ఆవిడ చనిపోయినప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు మా లెక్చరర్ అనమాట, ఏదో ఒక చిన్న 10 lines రాయమని చెప్పారనమాట ఆవిడ గురించి. 10 lines అంటే నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు ఆవిడ గురించి చదివాము, ఆవిడ చేసిన పనులన్నీ తెలుసుకున్నాము. కాలేజీకి వచ్చాక యుల్ ఫీల్ లైక్ అంటే వేరే దానికి వెళ్ళిపోయి డైవర్ట్ అయిపోతాం కదా. బట్ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ అనమాట. నా పక్కనే మా ఫ్రెండ్, షీఈ్ తెలుగు మీడియం అనమాట, తను చెప్తా ఉంటే నాకు ఇంకా అసలు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి నాకు చెప్పవా అంటే ఇమ్మీడియట్గా తను రాస్తా ఉంది, నేను రాస్తా ఉన్నాను అనమాట. ఇద్దరం అసలు ఆ పేజీలు నిండిపోతాయి ఆవిడ గురించి చెప్పాలంటే. ఎందుకంటే ఆవిడ కలకటాలో కదా, టు దట్ ఆశ్రమం ప్లేస్కి వెళ్ళటం జరిగింది, ఆ చర్చ్ అన్నీ కదా. సో ఆవిడ పిల్ల సేవా దృక్పథం బేబీ నుంచి ఉన్నారు ఆవిడ దగ్గర. అందరు ఎంత మంది ఉంటారు కదా, ఎంతమంది. ఆవిడ నన్నయ్యి మన దగ్గర ఇండియాలో ఉంటాం అనేది రియల్లీ గ్రేట్. ఆవిడకి ఎంత
ఎంత అంటే ఎంత థ్యాంక్ఫుల్ చెప్పడానికి కూడా మనకి కాదు, మన నాకు మాటలు చాలవు. ఆవిడ వేరే దేశం ఆవిడైనా ఇక్కడ ఈ దేశానికి వచ్చి హెల్ప్ చేయడం కాదు, మెయిన్ ఆ సేవా దృక్పథం. ఎవరు అడిగారు, ఎవరికి కావాలి అని ఆవిడ తెలుసుకుని మరి వెళ్ళి హెల్ప్ అవును. చేసేది. అంత ఓపిక లేకపోయినా కూడా లాస్ట్ ఆ, కొంచెం బాగా బెండ్ అయిపోయినారు కదా. అవును. అయినా కూడా షీఈ్ రియలీ గ్రేట్ ఉమెన్. అండ్ హ్యూమన్ బీయింగ్, అసలు గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఆవిడ తర్వాత ఆశ్రమం చాలా మంది ఇదవుతున్నారు. వాళ్ళు కూడా వచ్చేసారా. మదర్ తెరీసా అమ్మ అంటే ఫాలో అవుతారు కానీ అమ్మ అంటే వాళ్ళకి అందరికి కూడా మదర్ తెరీసా. అంతే. అందుకని నేను అడుగుతాను, నీ లైఫ్ లో అంటే అదే. నాకు కూడా ఆవిడే బాగా. అవును. సో నేను రియల్ గా వెళ్ళి చూసాను కాబట్టి నాకు ఇంకెక్కువగా Yeah. ఆ, ఉందన్నమాట. అంటే నేను లైవ్ ఆవిడ ఉన్నప్పుడు వెళ్ళాను నేను. Oh. యా, ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్ 83 ఆ టైంలో వెళ్ళాను. 82 or 83లో వెళ్ళాను బా. నేను. సో నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు I wish I could have seen her నేను అనిపిస్తుంది. డైరెక్ట్ గా ఏంటంటే బట్ వీ నీడ్ టు టేక్ పర్మిషన్. సో మా డాడీ రైల్వేస్ నుంచి అందరం వెళ్తున్నామంటే ఓకే. దే గేవ్ సమ్ పర్మిషన్ టు అస్ అనమాట తిరగడానికి. Okay. వాళ్ళ ఆశ్రమంలో ఒక 15 మెంబర్స్ వెళ్ళటం జరిగింది. బా. సో అలా తీసుకోవడం జరిగింది. నేను వెళ్ళాను. సో ఆ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా సరే స్టాచ్యూస్ ఉండేవాడివి. వావ్. చుట్టూ ఉంటాయి. అసలు ఎక్కడైనా Yeah. ఆ ఆశ్రమాల దగ్గర కానీ ఆ ప్లేస్ కి వెళ్తా ఉంటే ఎంతో కామింగ్ గా అనిపిస్తుంది. చర్చిలు అంటే చాలా చర్చెస్ లో కూడా ఆవిడ ఉంటాయి అన్నమాట. అదే. సో ఫండ్స్ కూడా ఆవిడకి మోస్ట్లీ ఏంటంటే అదర్ కంట్రీస్ నుంచి చాలా ఫండ్స్ ఇంటర్నేషనల్ ఫండ్స్ వస్తాయి. సో ఆ ఫండ్స్ ని ఆవిడ ఎంత చక్కగా యూటిలైజ్ చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్కళ్ళకి లేదు అంటే అలా చేయటం జరిగింది. ప్రతి ఒక్క బిడ్డని ఆవిడ రోడ్ల మీద పిల్లలందరినీ చిన్న పిల్ల ఆవిడ స్టోరీ ఉంటది కదా, ఒక కుష్టి రోగికి రోడ్డు మీద అటు అంటే కాంట్ ఈవెన్ ఈట్ ఏది తినలేకపోతే తీసుకొచ్చి ఆవిడ అవునండి. ఆవిడ హెల్ప్ చేసి ఆ భోజనం పెట్టడం అన్ని చేయడం, ఆ స్టోరీ వింటా ఉంటేనే కళ్ళ నీళ్ళు వస్తాయి అనమాట. అసలు ఆవిడ సాక్రిఫైస్ మాత్రము ఇంకా అసలు ఆ సేవ, remember, ఆ సేవ ఇంకెవరికి రాకపో అంటే కెన్ టేక్ దట్ ఇన్స్పిరేషన్ కానీ బట్ ఇప్పుడు జనరేషన్స్ ఆలోచిస్తే ఐ డోంట్ థింక్ సో విల్ కెన్ సీ దోస్ పీపుల్స్ అగైన్. అంతే, కొంతమంది కారణ జన్మలు అంటాం కదా, అవును. అందులో షీఈ్ వన్ ఆఫ్ దెమ్ Yes, అనిపిస్తుంది. అదే. సో నెక్స్ట్ ఒక స్పెషల్ సాంగ్, ప్రైవేట్ సాంగ్ మీ అందరికి ఇష్టం ఉండే మన ఫేవరెట్ సింగర్ మంగ్లీ మంగ్లీది మీ సూపర్ అందరి సాంగ్ కోసం అండి. ఈ ఇది పాట. ప్రైవేట్ సాంగే కానీ ఇది కూడా మన అందరినీ తలుచుకోవడానికి పాడిన పాట అనుకుంటా. సో లెట్స్ ప్లే సాంగ్. అమ్మగా అమ్మాయిగా చెలియగా చెల్లాయిగా ఇంటిని నడిపే ఇంతులందరికీ ఇదే మా వందనం. ఊరిలో అధికారిగా పోరులో అభినేత్రిగా జాతిని నడిపే జానలందరికీ ఇదే నీరాజనం. మహిళ లేనిదే మహిళ లేదే
విన్నారు కదా, అద్భుతమైన పాట. దాంట్లో మంగ్లీ, అంకిత, అనూష, కరుణ, లహరి, ప్రియాంక, రసజ్ఞ, శాంభవి, శ్రీప్రియ, శ్వేత, వీళ్ళందరూ మన ఈటీవీ ఆ ఛానల్స్లో నటించిన నటీనటులు అవును. అనమాట. వాళ్ళంతా మెయిన్ హీరోయిన్స్ గా నటిస్తా ఉన్నారు కదా, యాక్ట్రెస్, మెయిన్ రోల్స్ ఎస్, వాళ్ళందరూ చేస్తారు. లీడ్ రోల్స్ లో ఉన్న వాళ్ళందరూ ఈ పాటలో పార్టిసిపేట్ అవును. చేశారు. సో అందరికి ఇప్పుడు మనం మదర్ తెరీసా, ఇందిరాగాంధీ వాళ్ళొక్కళ్ళే కాదండి, ఇప్పుడు ఆ, ఈ ఈ టైంలో ప్రెసెంట్ ప్రెసెంట్ కొంతమందిని కూడా తలుచుకోవచ్చు డెడికేట్ మనం. చేసుకోవచ్చు వాళ్ళకి కూడా. ఎందుకంటే ఎండీలు, సిఎఫ్ఓలు ఉన్నారనమాట వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ లో ఆ, ఎండి అండ్ సిఎఫ్ ఆవిడ. అనుష్లా కాంత్, ఉమ్, అను అను అయ్యంగర్, అయ్యంగార్ ఆవిడ. ఆవిడ ఎండి జేపీ జేపీ మార్గన్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ గ్లోబల్ హెడ్ ఆఫ్ M&A అంట. అండ్ అశ్విని బెహై. అశ్విని బిండే, బిండే అంటే ముంబైలో ఆ, రైల్వే చూడు అది కార్పొరేషన్ లో చేసే ఎండి క్రికెట్ ప్లేయర్ దీప్తి శర్మ. దీప్తి క్రికెట్ శర్మ. బా, అసలు బాయ్ లాగా. అదే కదా. సో అసలు మనం తలుచుకుంటాం అంటే ఆథర్స్, జర్నలిస్టులు, యాక్టర్స్, కో పేరు ఫౌండర్. చెప్పడం చాలా మంది ఉన్నారు. అందుకని అదే. చెప్తున్నా 25% ఎబో ఉన్నారు అంటే మన ఇప్పుడు మెయిన్ మన సోషల్ మీడియాకి కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉన్నారండి అవును. టాప్ మోస్ట్ పొజిషన్స్ లో. మనీషా ఖార్వా. ఎందుకంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా లేకపోతే మనకి ఏది లేనట్టే CEO ఉంది. వచ్చాడు. కో ఫౌండర్ అండ్ మీనాక్షి సింగ్, కాక్టైల్స్ అండ్ డ్రీమ్స్, స్పీక్ ఈజీ. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చూడు రూపా రేఖా వర్మ. అండ్ డిఫరెంట్ అంటే యూనివర్సిటీ ఆఫ్ లక్నో. లక్నోలో. సో డిఫరెంట్ పొజిషన్స్ అంటే ఒక్కొక్క ప్లేసెస్. ప్లస్ చెస్ గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ వైశాలి. సో అదే చెప్తాం కదా, ఒక్కొక్క మనం తలుచుకుంటా పోతుంది. అంటే మనకి ఎన్ని ఎపిసోడ్ చేసినా కూడా వాళ్ళ గురించి వాళ్ళ మనం గురించి తెలుసుకోవాలంటే మాట్లాడుకుంటూ 3-4 years చెప్తామేమో. వాళ్ళ కథ చదువుతా ఉన్నా చాలు. సో వాళ్ళు ఈ పొజిషన్ రావడానికి ఎంత కష్టపడ్డారు అనేది, ఎందుకంటే వాళ్ళు బేస్ ఎక్కడ. ఎందుకంటే చాలా మంది కూడా విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు యాక్చువల్గా. అలాంటి వాళ్ళు ఒక పొజిషన్కి వెళ్ళాలంటే చదువుకోవడానికి ఎన్నో మైళ్ళు నడిచారు వీళ్ళు. అదే అంగన్వాడీ వర్కర్స్, సోషల్ వర్కర్స్, అసలు ఎంత ఎడ్యుకేట్ చేయాలంటే చూడు వీళ్ళందరూ వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలంటే వీళ్ళు ఈ పొజిషన్కి వచ్చి వీళ్ళు ఎంత చదువుకుని ఎంత టైం స్పెండ్ చేసి ఈ పొజిషన్ లో ఉన్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. సో మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళకి అందరికి రియల్ గా జోహార్లు. మీ ఇన్స్పిరేషన్ నెక్స్ట్ జనరేషన్స్ కి అలా గడపాలి, అలా వెళ్ళాలి, పాస్ అవ్వాలంటే వాటర్ లాగా అలా వెళ్ళిపోవాలి. ప్రవాహం, నిజంగా గంగా ప్రవాహం లాగా వీళ్ళందరూ కూడా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు మనం చదువుకునే టైంలో కూడా ఇప్పుడు కోయడ్ లో ఆడవాళ్ళు ఎంతమంది, ఆడపిల్లలు ఎంతమంది ఉంటారు, మగపిల్లలు ఎంతమంది ఉంటారంటే స్కూల్ టైంలో కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. 70-30 అవును, సేమ్ నడుస్తుంది కూడా అదే పర్సెంటేజ్. నాకు అందుకే అనిపిస్తుంది, ఎవరైనా అయ్యో ఆడపిల్ల పుట్టిందని అయ్యో అనేది ఎందుకు వస్తుందా అనిపిస్తుంది. ఫస్ట్ పుడితే ఆడపిల్ల ఇంకా లక్ష్మీదేవి పుట్టింది. అప్పుడు ఏదన్నా అంటే వాళ్ళు ముందలుండి వెనకాల ఎంత మందిని, అంటే ఫ్యామిలీలోనే ఆడపిల్ల ముందలుండి నా తమ్ముడు నా చెల్లు అని ఎంత చక్కగా చూసుకుంటారు. ఎందుకంటే ఒక లీడర్ గా నడిపిస్తుంది. అదే మోపిల్లాడు అనుకో, నేను ఎందుకు పట్టించుకోవాలి ఆ చెల్లెలు అనే టైపులు కూడా ఉన్నారు. చూస్తా అంటే మనం చూస్తాం కదా. ఇక్కడ ఏంటంటే మన మనసు ఇక్కడ అమెరికాలో అదే నేచర్. ఎందుకు ఆడపిల్లకి ఆ తమ్ముడు చూడాలి. ఇండియాలో కూడా అదే. అవును, అదే కనుక మోపిల్లాడు ఇండియాలో కూడా సేమ్ చూస్తున్నా నేను. అంటే చాలా తక్కువ మంది, వెరీ రేర్. మా అన్నయ్యలు చెల్లెళ్ళు వీళ్ళు అలా ఉంటే అక్కడ ఆ బాండింగ్ ఒక చిన్న ఫన్. అంటే నేను నా గురించి చెప్పలేదు, మా ఇంట్లో నేను చూస్తాను కదా, చిన్నోళ్ళు ఇద్దరు. వారి మనోడేమో 4, ఇప్పుడు 5 అంటారు. చిట్టి తల్లేమో 17 months. ఇది వెళ్ళి వాడిని వాటేసుకుంటది, వాడెళ్ళి దీన్ని హక్ చేసుకుంటాడు. ఎక్కడేం ప్రేమ, ఎంత క్యూట్ గా అనిపిస్తుంది. అంటే నిజంగా అన్నా చెల్లి అనుబంధం అనేది నిజంగా అలా కనపడుతుంటది అనమాట. ఎందుకంటే వాడు ఏడిచాడంటే ఇది కూడా ఏడుస్తుంది అనమాట. ఏంటో ఇది అయిపోయింది. పాప ఏడుస్తుంటే వాడు కూడా మొదలెడతాడు. ఎందుకంటే బేబీ సిస్టర్ ఇస్ క్రైయింగ్. ఎందుకు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా కలిసి మనము నేర్పే విధానం బట్టి ఆ ఎఫెక్షన్ తోటి మనం నేర్పితే మనం అలా పెరిగాం. కానీ నేను చెప్పాను ఇప్పుడు జనరేషన్ గురించి చెప్తున్నా. మేమైతే ఇంట్లో సేమ్ థింగ్ ఇద్దరికి కూడా సమానంగా ఏదున్నా సరే
యూ హ్యాడ్ టు షేర్ టు బేబీ సిస్టర్. ఆ, దానికి తెలియదు, అవును. అయినా కూడా అన్నకి ఇవ్వమ్మా అన్నే అంటాం, ఆ, ఇంకేం పేరు పెట్టు. వెళ్ళి ఇచ్చిరామా అన్నకి ఇచ్చిరామా అంటే పిల్లి ఇచ్చొస్తుంది. ఆ. దాని వయసు 17 నెలలు, అది ఆరిందాలాగా చేస్తుంది అనమాట. సో చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా పేరెంట్స్ చెప్పేది ఏంటంటే ఉమ్, ఫస్ట్ నుంచి కూడా మన పిల్లల్ని ఇద్దరిని సమానంగా చూసి ఆ, అలానే వాళ్ళని కూడా ఆ ఎఫెక్షన్ తో మనం గనక పెంచగలిగితే పెంచితే చాలు. వాళ్ళకి that's it. పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఆ బాండ్ అదే అలాగే ఉంటుంది ఉంటుంది వాళ్ళకి. అనుబంధం. చిన్న గీత పడినా అవును. వీళ్ళిద్దరికి బాధ ఆ, కలుగుతుంది. అంటే అదే. ట్విన్స్ ఎలా ఉంటారు అవును. సేమ్ మన వీళ్ళని కూడా పెంచాలి అంటే అంతే. నాకు అనిపించింది ఆ, సాయి. మీకనే కాదు, నేను అలా చూస్తా కదా. అలా చూడట్లేదు అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఆ, కానీ మా ఇంట్లో అంటే మేము అనుకునేది ఏంటంటే ఇద్దరిని అలానే చూద్దాము. సమానంగా ఉంది. Yeah. అంతే. మా పేరెంట్స్ మా ముగ్గురు అలాగే చూసారు కాబట్టి ఉమ్, అదే కంటిన్యూ చేస్తాను. అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఐ వాంట్ కంటిన్యూ. మా పిల్లలకు కూడా మా అమ్మాయికి అలా అని చెప్పాను, ఆ, అదొక్కతే కాబట్టి. కానీ వాళ్ళ సిబ్లింగ్ అదే సిబ్లింగ్స్ అందరితో కజిన్స్. ఒకలాగా ఉంటుంది. మా సిస్టర్ కానీ అన్నయ్య వాళ్ళందరూ అలానే ఉంటుంది. సో వీళ్ళని కూడా అలానే పెంచుదాని ఉద్దేశం వీఆర్ కంటిన్యూయింగ్. అది సో ఇది మహిళలకి ఉమ్, ప్రత్యేకంగా ఎందుకు మనం అంటే ఈరోజు గుర్తు టాపిక్ చేస్తా ఉంటే. ఎవరైనా సరే, ఉమ్, మదర్ అయినా ఆమె, సిస్టర్ అయినా ఆమె, ఒక ఫ్రెండ్ పొజిషన్ అయినా ఫ్రెండ్ ఆవిడే. అయినా ఆమె, ఆ, ఎనీ మన పిల్లలు ఎవరు అంతే. ఆడపిల్ల ఎవరైనా సరే ఒకటే దారం మీద ఉండాలి. అవును. ఉమ్. ఉమ్. సో అది తెంపకుండా మనం చూసుకుంటే ఆ రిలేషన్షిప్ అలా కంటిన్యూ ఎప్పటికీ అవ్వాలంటే ఆ అనుబంధం ఉండాలి ఒకళ్ళకొకళ్ళకి. సో అన్నా చెల్లెళ్ళైనా ఆ అక్క డే కూడా తమ్ముళ్ళైనా అందుకనే ఉండాలి. ఒక స్పెషల్ గా ఒక డే పెట్టారు, ఉమెన్స్ ఒక డే పెట్టారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ మదర్స్ డే అట్లా పెట్టారు. ఫాదర్స్ డే కూడా ఉంది అనుకో. ఉన్నాయి. సో సిస్టర్స్ డే ఉంది, యా, బ్రదర్స్ డే ఉంది, ఇప్పుడు రీసెంట్ గా అవి మొదలైనవి. అవి మొదలైనవి. కానీ వ్యాలంటైన్స్ డే తో పాటు Valentine's, ఫ్రెండ్షిప్ డే అన్ని చాలా మొదలైనవి. ఉన్నాయి కదా. సో నెక్స్ట్ మనం ఏ సాంగ్ ప్లే చేద్దాం ఈ సాయి? సాంగ్ ఇది కూడా మహిళా దినోత్సవం ప్రత్యేకమైన ప్రైవేట్ సాంగే, Private కానీ song. కానీ మనం తీసుకునే రోజు విందాం అందరం కూడా అన్ని. ఏంటంటే ఎస్పెషల్ గా మూవీలో కన్నా కూడా ప్రైవేట్ సాంగ్స్ చాలా బాగుంటున్నాయి. అందుకని ఎందుకంటే ఒక మీనింగ్ఫుల్ గా లిరిక్స్ అన్ని నడుస్తున్నాయి సో అన్నమాట. అందుకనే వి వాంట్ ఎంకరేజ్ అవర్ సింగర్స్ లైక్ సింగర్స్ ఈ ఆ సాంగ్స్ కూడా మీరు అన్నట్టు రైటర్స్. 20 years బ్యాక్ ఇలాంటి ప్రైవేట్ సాంగ్స్ కూడా మన లేవు. తెలుగులో లేవు. ఈ అసలు 10 years నుంచి బాగా 10 వచ్చింది. years అసలు నిజంగా నుంచి మాట బాగా 10 years వస్తున్నాయి. నుంచి రైటర్స్ కూడా ఆ, స్టూడెంట్స్ యా, పిల్లలు రాస్తున్నారు. అవును. ఎందుకంటే మన యూనివర్సిటీ మన యూటీడీలోనో ఉమ్, యూటీఏలోనో చూసాను, ఎంత బాగా రాశాడు తెలుసా. నేను జస్ట్ యూట్యూబ్ లో విన్నాను, ఆ, ఎంత బాగుంది అసలు సాంగ్ తెలుసా. హీఈస్ జస్ట్ 23 years. బా అతను ఎన్నో సాంగ్స్ ఉన్నాయి అతను వావ్. పాడేవాళ్ళు లేక ఆ, అడుగుతున్నాడు అనమాట, ఎవరు పాడతారా? పాడేవాళ్ళు కావాలి, సో నేను ఇండియా పంపించి ఇవన్నీ రికార్డ్ చేస్తాను. ఆ, ఇదంతా ఎస్పెషల్గా అతను అమ్మాయిలవి పాటలు చాలా ఉన్నాయి, ఎందుకంటే తల్లి గురించి కానీ అట్లా రాశాడు. ఉమ్, పాటలు భలే ఉన్నాయి. అంటే ఆ, అబ్బాయి పాడిన విధానానికి అమ్మాయి పాడిన తేడా ఉంటుంది తేడా కదా. చాలా తేడా సో ఉంటుంది. ఐ అదే డోంట్ రిమెంబర్ ద యూనివర్సిటీ బట్ హీస్ ఫ్రమ్ స్టడీయింగ్ టెక్సస్ లో. మన టెక్సాస్, మన టెక్సస్ నుంచే. ఫ్రమ్ హైదరాబాద్ నుంచి అబ్బాయి అది భలే రాశాడు. సో ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అలా నేర్పిస్తున్నారంటే తల్లిదండ్రులకి నిజంగా జోహార్లు. Yes. మామ్స్ కి ప్రత్యేకమైన వర్క్ ధన్యవాదాలు వెళ్ళిపోయినా కూడా నిజంగా. హోమ్ అంటే మదర్ ఆఫీస్కి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉమ్, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్ అండ్ వాళ్ళ యాక్టివిటీస్ కూడా అంటే చేస్తూ అవును. ఉంటాయి కదా, చాలా ఉంటాయి. చాలా రన్నింగ్ బ్యాలెన్స్ లైఫ్. చేసుకుంటూ మళ్ళీ అన్ని చూసుకుంటూ ఇంట్లో బయట అన్ని చూసుకుంటూ సో నడిపిస్తారు. ఎస్పెషల్ పిల్లలకి ఏమేమి అవును. చూడాలనేది తల్లికి ఉన్న రెస్పాన్స్. Yeah. సో ఆ టాపిక్ మాత్రం మనం మదర్స్ డే రోజు తప్పకుండా మళ్ళీ గుర్తు చేసుకుందాం ఎస్. సో ఇప్పుడు మీకోసం అండి ఈ పాట. అపరంజి బొమ్మేనురా ఆడది అందాల అలివేణిరా అనురాగవల్లేనురా ఆడది బంధాల సుమమేనురా అమ్మగాలిగా చెల్లిగా బిడ్డగా మనతోనే తానున్నది ఆడది దేవతే తానైనది ఆడది దేవతే తానైనది
సుధలనే చల్లే సుమగంధమల్లే మమతనే పంచే మారాణి తానే సమతనే చూపే ప్రతిబింబమల్లే వ్యధలనే బాపే సురగంగ తానే చీకటిలో చిరుదివ్వెలా తాను మారి చుక్కానిలా నీకు దిశని చూపించి కలనైన కష్టాన్ని నిన్ను చేరనీదు మనతోనే తానున్నది ఆడది దేవతే తానైనది అపరంజి బొమ్మేనురా ఆడది అందాలివేనిరా అనురాగవల్లేనురా ఆడది బంధాల సుమమేనురా చదువుల్లో మీటిగా ఆటల్లో ధీటుగా మేధస్సులో తనకు తానే సాటిగా ఏ రంగమైనా గెలుపు తనదేగా జగమంత తన ముందు దాసోహమేగా గగన తలమును తాకు శక్తి తన సొంతం కదన రంగము నాడు యుక్తి తన పంతం సృష్టికే తాను ఆధారమైంది మనతోనే తానున్నది ఆడది దేవతే తానైనది అపరంజి బొమ్మేనురా ఆడది అందాలివేణిరా అనురాగవల్లేనురా ఆడది బంధాల సుమమేనురా అమ్మగా ఆలిగా చెల్లిగా బిడ్డగా మనతోనే తానున్నది ఆడది దేవతే తానైనది ఆడది దేవతే తానైనది విన్నారు కదండి, అద్భుతమైన పాట. అమ్మ అన్ని రంగాల్లో, ఆడది అన్ని రంగాల్లో అవును, కదా. అందుకని అనేది చెప్పాను చిన్నప్పటి నుంచి కూడా. ఉమ్, ఇప్పుడు అంటే మనం బై బర్త్ నుంచి కూడా ఆడపిల్ల పుట్టింది కదా అని చెప్పి నెగిటివ్గా తీసుకోకుండా అదే మనకి ముందలకి అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు. అది ఆలోచించిన మనిషి నిజంగా ధన్యుడు. అవును, ఎందుకంటే ఆడపిల్ల పుట్టింది ఏం చేస్తుంది, ఆడది ఇంటికే పరిమితి అట్లా కాకుండా ఇప్పుడున్న జనరేషన్కి ఉమ్, రియల్గా ముందలకి వెళ్ళిన కుందికి ఆలోచిస్తే ఎన్ని మెడల్స్ మన మన దీంట్లోనే నేను చెప్పేది ఇండియన్ ఇదిగా ఒక ఇండియన్గా చెప్తున్నా, స్పోర్ట్స్లో కానీ బా అసలు మన ఒలింపిక్స్కి ఒలింపిక్స్ అంటే ఎనీ స్పోర్ట్స్. అవును, నాకు అంటే నేను అథ్లెటిక్ అవడం కారణం కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారు, ఎవరు? పిటి ఉషా. పిటి ఉషా షీఈ్ లైక్ అ గోల్డెన్ గర్ల్ ఆవిడ పేరు. సో ఆవిడ ఎట్లా ఎట్లా అంటే మాకు చూపించాడు స్క్రీన్స్ మీద, చిన్న స్క్రీన్ పెట్టి. సో ఆవిడ ఎట్లా మూమెంట్ ఉంటుంది, ఎందుకంటే షీఈ్ రైల్వేస్, తర్వాత రైల్వేస్, కేరళ రైల్వేస్. సో నేను ఆవిడ 2 సార్లు చూశాను, దూరంగా చూసాను, దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే అంత మనకు అంత లేదు, ఎందుకంటే వీఆర్ లర్నర్స్, షీఈ్ టాప్ కదా. నేను ఈ విధంగా నేర్చుకోవాలనే అంటే నా మైండ్కి అనిపించింది ఏంటంటే మన బాడీకి అంత వర్కౌట్ అవ్వదని తెలుసు, అంత వర్కౌట్ చేయలేమో నాకు తెలుసు, అయినా కూడా నేను చేరి ఒక స్థాయికి వెళ్దాం అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ బ్యాక్అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటంటే ఆడపిల్ల అంటే వేరే ప్లేసులకి వెళ్ళాలి, ఎంకరేజ్మెంట్ అనేది అంటే అప్పుడు మా పేరెంట్స్ భయం ఉంటుంది కదా. మా పేరెంట్స్ ఓకేనే, కానీ మా పెదనాన్న వాళ్ళే ఒక ఆడపిల్లని అంత దూరం పంపించకూడదు, టోర్నమెంట్స్ కి వెళ్ళిపోదు, రాత్రులు అక్కడ ఉంటాం కదా, టోర్నమెంట్స్ కి వెళ్తే అంటే డిఫరెంట్ స్టేట్స్ కి వెళ్ళాల్సి వచ్చేది. ఆడ అంటే మనం ఆడడానికి పార్టిసిపేట్ చేయడానికి అంటే యాజ్ అథ్లెటిక్ గా వెళ్ళేదాన్ని, కానీ మరి అంత ఇదిగా కాకుండా కొంచెం ఒక 1 or 2 days కోసం అంతవరకే అనమాట. సో నేను అట్లానే
అబ్రహం ఆమె కూడా అట్లానే. ఉమ్, సో షైనీ అబ్రహం ఆవిడ కూడా మంచి ఇది ఉమ్, మూవీ కూడా వచ్చింది తెలుసు కదా, అవును పీటీ ఉషాకు మూవీ వచ్చింది. అవును తెలుసు. సో ఆవిడ అసలు నాకు ఆ మూవీ చూస్తే ఎన్ని ఎంత కష్టం. కష్టపడి పైకి వచ్చింది. ఒకసారి ఒక సిచ్యువేషన్ లో గాజు బెంకులు గుచ్చుకున్నా ముందుకు షైనీ వెళ్ళి అబ్రహం తను పరిగెత్తింది. ఏంటంటే అక్కడ గుడిసెలో ఆ, అది తను అంటే చూడు ఎక్కడ వాళ్ళు ఎంత షైన్ అయ్యారు. అదే షైన్ అవడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు. తీసుకుని వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళలా ఆ, అంటే అది ఇన్స్పిరేషన్ ని వాళ్ళకి కలిగించిన వాళ్ళు కానీ, ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవును కానీ, చెప్పులు లేకుండా వాళ్ళలో పరిగెత్తడం ఉన్న కానీ ఆ, ఏమంటారు దాన్ని, ఎంత మ్హూ. ఆ స్కిల్ స్కిల్ ని బయటికి తీసుకురావడానికి కూడా వెనకాల ఒక తీసుకురావడానికి సాన వెనకాల పట్టాలి, ఉండాలి కదా. సాన పట్టాలి ఆ, కదా. సాన పట్టందే ఇది కూడా మనకి ఇది కాదు, పాలిష్ కదా అవ్వాలి కంపల్సరీ షైన్ పాలిష్. అవ్వరు కదా. ఏదైనా ఇప్పుడు నీకు కత్తి మామూలుగా పదును అవ్వాలంటే ఎవరో ఒకళ్ళు పదును పెట్టే వాళ్ళు ఉండాలిగా. సో వెయిట్ లిఫ్టింగ్ ఆ, కరణం మల్లేశ్వరి కర్ణం అయితే మల్లేశ్వరి. పాపము ఆవిడ తర్వాత అంటే ఆవిడకి ఎంతవరకు అంటే బ్రాంజ్ తీసుకొచ్చింది ఫస్ట్. అవును ఒక ఉమెన్ గా ఆమె ఎంత తీసుకొచ్చినా కూడా ఆవిడ తర్వాత ఎంకరేజ్మెంట్ తగ్గిపెట్టి ఫ్యామిలీ వైజ్ గా ఆవిడ బాగా డిస్టర్బ్ అయింది యాక్చువల్ గా. సపోర్ట్ సిస్టమ్ లేదు ఉండాలి ఎందుకంటే ఇంట్లో. ఫుడ్ ఉమ్, కానీ ఇది ఎనీథింగ్ వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది. అవును ఆవిడని మన గవర్నమెంటే సరిగా ఎంకరేజ్ చేయలేదు. నేను తర్వాత విన్నా, అంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు సరిగ్గా తెలుసు నాకు అది. ఆ, సో సైనా నెహ్వాల్ ఆ, టెన్నిస్ ప్లేయర్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టెన్నిస్, బాక్సింగ్ మేరీ కామ్, పివి వెయిట్ సింధు. లిఫ్టర్స్, ఉమ్, ఇప్పుడు ప్రెసెంట్ గా పివి సింధు ఆ, ఉంది. బట్ ఏంటంటే ఇంకా కొత్త కొత్త వాళ్ళు కూడా చాలా మంది చాలా మంది వస్తున్నారు. వస్తున్నారు. ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే ఒక ఇండియన్ కూడా స్పోర్ట్స్ లో కూడా ఉంటే ఉమ్, ఎంత బెనిఫిట్ ఉంది అనే వాళ్ళ కోసం కాదు, వాళ్ళు మనకి గవర్నమెంట్కి, ఇండియన్ గవర్నమెంట్కి ఈ స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయరు ఎక్కువగా. అదే నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొంచెం ఎంకరేజ్మెంట్ తోనే యువర్ సీయింగ్ మనకి గోల్డ్ మెడల్స్ కానీ ఏదో ఒక బ్రాంజ్ మెడల్స్ కానీ ఎనీ మెడల్ ఏదో ఒకటి 3 win మెడల్స్ ఏదో అవుతున్నారు, ఒకటి తెచ్చారు కదా. తెస్తున్నారు కదా. సో అది అట్లా ఎంకరేజ్ వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ, వాళ్ళకి సహాయం అనేది మన గవర్నమెంట్ నుంచి ఇస్తే మాత్రం ఉమెన్ ఎక్కడో ఉంటారు. అవును ఇక్కడ అంటే మన డిఫరెంట్ అదర్ కంట్రీస్ చూస్తున్నాం కదా, అదే బాగా చేస్తారు స్పోర్ట్స్ అనగానే, స్పోర్ట్స్ అని కాదు. ఇప్పుడు ఎంకరేజ్ ఒలింపిక్స్ చేస్తారు. లో వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా ఎవ్రీ అవును కంట్రీని. అవును నాకు ఎప్పుడు బాధేస్తుంది మన భారతదేశం నుంచి ఎంతమంది వెళ్తున్నారు అసలు ఫింగర్ టిప్స్ లో నేను కౌంట్ చేయొచ్చు. ఒకనొక కాలంలో ఫుల్ గా ఉన్నారు. ఆ, ఆ, ఇప్పుడు అసలు ఓన్లీ అప్పుడు పిటి ఉషానే పట్టుకుంది ఆ ఫ్లాగ్. ఆ, ఐ రిమెంబర్ ఇట్స్, ఐ డోంట్ రిమెంబర్ ద ఇయర్, ఆ, బట్ ఐ వన్ ఇన్ ద ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఆ, అనుకుంటా. సో ఆ ఇయర్, సో షీ ఈస్ హోస్టింగ్ దట్ ఏషియన్ అదే ఆ మీట్. ఫ్లాగ్ మన నేషన్ ఎంతమంది రిప్రజెంట్ చేస్తూ. ఎంతమంది అప్పుడు అందరు చీరలు కట్టుకుని ఎంత బా బాగున్నారు. అదే సో అప్పుడు ఉమెన్ అంటే ఏంటనేది చాలా అంటే అంత అప్ ఉమ్, టు ఇది. కానీ మోస్ట్లీ ఎవరైతే అంటే మోస్ట్లీ అంతా రైల్వేస్ లోనే జాబులు చేస్తారు. ఆ, దిల్ గెట్ ఇన్ మ్యాక్స్ చాలా మందికి రైల్వే స్పోర్ట్స్ స్పోర్ట్స్ చాలా మందికి కూడా రైల్వేలోనే వస్తాయి జాబ్స్. బా యా అంటే నాకు తెలిసినంత వరకు ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ లుక్ దట్ హిస్టరీ, ఉమ్, మ్యాక్స్ 30% అబోవ్ దే విల్ బ్యాంక్స్, రైల్వేస్ ఉమ్, వాళ్ళకి జాబ్స్. క్రికెట్ ప్లేయర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఆ, దిల్ గెట్ ఇన్ డిఫరెంట్ ఇదన్నమాట. అదే సో మనకి అంటే సార్ ఇంకేదన్నా ఆవిడ 16 ఏళ్ళ నుంచి అండి. అవును. షీ హాస్ ద యంగెస్ట్ ఇండియన్ స్ప్రింటర్ అట్ 16 అంట. ఎప్పుడు ఏది మాస్కో ఒలింపిక్స్ 1980లో. 80లో బా ఆ టైంలో ఆవిడకి 80s అంటే 80 అంటే నేను అప్పుడు పుట్టలేదు. నేను పుట్టాను కానీ 8th గ్రేడ్. సో అప్పుడు 16 ఏళ్ళ నుంచి ఆవిడ ఎంత కష్టపడి ఎన్ని అందుకే నాకు మెడల్స్ ఇన్స్పిరేషన్ అది. సంపాదించడానికి. వెన్ ఐ వాజ్ ఇన్ ద స్కూల్ ఆ, అదే ఇన్స్పిరేషన్ నాకు చూసి ఒలింపిక్స్. ఆ, టీవీ అప్పుడు వచ్చింది టీవీ అవును డైనోరా, ఆ టీవీలో చూసే మనం కూడా ఏదో 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 ఇద్దామని ఏమి చేయకుండా ఏదో ఒకటి ముందు అసలు మనకి ఏదో ఇన్స్పిరేషన్ అంటూ చిన్న చిన్న ఎవరో మెడల్స్ ఒకళ్ళు. తెచ్చుకుని వచ్చాను నేను. బట్ అట్లీస్ట్ మనం ట్రై అంటూ ట్రై చేశాం చేసా, కదా. ఐ అది ట్రైడ్, బట్ ఆ, 10th గ్రేడ్ లో ఎందుకంటే చదువు ముఖ్యం కదా మనకి, అవును మనకు ఉండే ఫ్యూచర్ మనది అదే ఉంటుంది. అది ఫస్ట్ చదువు తర్వాత ఆలోచించాలి. కరెక్ట్ కరెక్ట్. బట్ స్టిల్ ఐ లవ్ మై స్పోర్ట్స్. ఇక్కడ మన అమెరికాలో కూడా నేను మన టాంటిక్స్ నుంచి కానీ అదర్ ఆర్గనైజేషన్స్ కూడా, సో ఏదైనా స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఇదైతే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ గో దేర్. కాదు అండ్ నేను చూసాను ఇక్కడ ఏంటి శాండ్ వాలీబాల్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. అసలు ఎలా ఆడుతున్నారు తెలుసా ఆడవాళ్ళు. ప్రాక్టీస్ విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడి నుంచి ఆ గ్రూప్స్ వచ్చి ఆడుతా ఉంటే ఐఎమ్ సో సర్ప్రైజ్. ఎండా వాన లేకుండా మళ్ళీ పక్కన పిల్లలు ఉంటారు, అవును ఫ్యామిలీస్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళని అవును చూసుకుంటారు, ఈ ఆట ఆడుతున్నారు. ఇంకా ఆడేదాన్ని కాబట్టి నాకు కూడా కొంచెం ఆ ఐడియా. ప్యాషన్
ప్యాషన్ ఆ దేశం అంటే మన భారతదేశం మన నుంచి వాళ్ళే వచ్చి వాడుతున్నారు. ఇక్కడ ఆడుతున్నారంటే గ్రూప్స్, టోర్నమెంట్స్ we have so గ్రూప్స్, many groups here in Dallas. మళ్ళీ ప్రతి వేరే వేరే స్టేట్స్ నుంచి అందరూ కలిసి ఆడడం అంటే it's not టోర్నమెంట్ a- జరిగినప్పుడు అందరు అన్ని స్టేట్స్ నుంచి వస్తారు అనమాట. మన దగ్గరే నియర్ బై మన దగ్గర ఒక 6-7 టీమ్స్ ఉన్నాయి. టీమ్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్సే ఉంటారు అందులో. అందుకే కాదు అసలు ఆడుతున్నారంటే ఇప్పుడు మామూలుగా ఓపిక ఎలా వస్తుంది తల్లి మీకు, చేతులు ఎలా ఇట్లా అంటాను. ఏదో కాసేపు కాదు ఏదైనా ఇప్పుడు ప్రాక్టీస్, మనం ఆ పంట ఏదైనా నీ పెయిన్ లో అవన్నీ అదే వస్తే ప్రాబ్లం. అందుకని కొంచెం భయంగా ఆడతారు. ఆ, ఇట్స్ ఓకే. ఆ ప్యాషన్ కంటిన్యూ చేస్తున్నారు. దట్స్ That is- రియల్లీ yeah. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఉమెన్ అండి Yeah. నిజంగా. సో రోజు మనం వాళ్ళ గురించి తలుచుకుంటాం. మనం కూడా అదే దీంట్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కి కూడా మీరు అంతే ఎంకరేజ్మెంట్ అంతే అంటే మన మోటివేషన్. పిల్లలకి ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా దే విల్ విన్ యా సంథింగ్. అంటే ఎక్కడికన్నా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అవును డోంట్ డిస్కరేజ్. ఆ, ఫస్ట్ థింగ్ అదే డిస్కరేజ్ అనేది వర్డ్ తీసేయండి డిక్షనరీ అది నుంచి. నేనైతే అదే చెప్తాను, అవును డిక్షనరీలో డిస్కరేజ్ అనేది ఎవరిని చేయకండి. కాదు మెన్ ఆర్ అంటే బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా సరే ఆహా, డిస్కరేజ్. యూ కెన్ అచీవ్, యూ కెన్ డూ ఇట్. అంతే ఎనీథింగ్ వాళ్ళు ఒక మైండ్ సెట్ చేసుకుని నాది గోలు అని అచీవ్ చేయడానికి జస్ట్ సపోర్ట్ సపోర్ట్, ఇవ్వండి చాలు జస్ట్ అంతే. సపోర్ట్ దెమ్. అది దట్స్ ఓన్లీ యాజ్ ఏ పేరెంట్స్ గా చేయగలిగేది అంతే మనం, అంతే. అది. సో ఆల్ పేరెంట్స్ కి వర్తిస్తుంది అది. సో అంటే డోంట్ థింక్ యాజ్ అ నెగిటివ్, బట్ థింక్ ఈజ్ అ పాజిటివ్ ఫర్ అవర్ కిడ్స్ అనే చెప్తున్నాను నేను. పిటి ఉష ఉమెన్ టోర్నమెంట్ కానీ ఆ రన్నింగ్ చూస్తా ఉంటే అసలు ఓ మై గాడ్ సన్నగా కూడా గాల్లో ఇలా తేలిపోతుంది. తేలిపోతా ఉంది ఆవిడ అంటే కేర్లిన్ బట్ షీఈస్ లైక్ లిటరలీ యా అంటే అది ఆ మైండ్ సెట్ లో పెట్టుకోవాలన్నమాట. నేను అక్కడికి రీచ్ అవ్వాలి, డజంట్ మ్యాటర్ ఎన్ని హర్డల్స్ వచ్చినా సరే అక్కడికి వెళ్ళాలి అంతే. సరోజిని నాయుడు ఆ, మనం యాక్చువల్ దేశం కోసం అవును గాంధీ గారితో, ఫ్రీడమ్ ఫైటర్స్ yes, వాళ్ళందరూ. ఆవిడ ఆ కాలంలో ఉండేవారు. ఆ, దుర్గాబాయి దేశ్ముఖ్ దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ, అసలు అంటే నాకు చెప్పుకుంటా పోతా ఉంటే అసలు మనకి టైం కూడా 1 hour సరిపోదేమో. చాలదేమో మనకి. Yeah. అంటే ఎపిసోడ్స్ అనుకుంటా అప్పుడప్పుడు మనము. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 6 Yeah. కంటిన్యూ సో చేయాలి. ఒక ఉమెన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మనం మన కంట్రీలోనే ఉమ్, దే ఆర్ లైక్ ఇన్ టాప్. వాళ్ళకి రాకపోయినా కూడా బట్ దే ఆర్ వెరీ టాప్ ఇన్. ఝాన్సీ లక్ష్మీబాయి కానీ అవును ఎంతమంది అంటే, కమలా నెహ్రూ ఉమ్, ఆవిడ కూడా, అంటే ఇప్పుడు నెహ్రూ వైఫ్ కూడా ఆవిడ కూడా ఏంటంటే అందరూ అనేవాళ్ళు ఆవిడ సపోర్ట్ లేకపోతే ఆయన ముందరికి వెళ్ళారు, భార్య సపోర్ట్ ఆయన అంతే ఎట్లా వెళ్తారు, అవును అంతే కదా. ఇఫ్ యూ ఎవరైనా కంట్రోల్స్, యా సో ఆవిడ కూతుర్ని అలా తయారు చేసినట్టే, ఆ, అంతే కదా. ఇందిరాగాంధీని అంతదాకా ఎందుకు మనం ఇన్ఫోసిస్ ఆవిడ ఆయన చెప్తారు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో, తను ఇల్లంతా టేక్ కేర్ చేసుకుంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ దట్ ఇన్ఫోసిస్ అంతా గ్రో అవడానికి కారణం ఆవిడే అంటారు. అంతే. వైఫ్ వెనకాల ఆ, వైఫ్ అనేది ఉంటుంది, సపోర్ట్ అనేది ఎక్కడున్నా సరే. వైఫ్ సపోర్ట్ లేకపోతే మగవాళ్ళు కూడా ఏం చేయలేరు. ఆ, అలానే మగవాళ్ళు కూడా మనకి ఉమెన్ కి సపోర్ట్ చేస్తే మనం బయటకు వెళ్ళినా వర్క్ వెళ్ళినా అదే ఇది ఫుల్ సపోర్ట్. అంటే వైస్ వర్స్, ఇద్దరు భార్య భర్త అవును. ఇద్దరు ఒకే దీని మీద ఉంటే ఉమ్, అంటే ఇట్స్ బ్యాలెన్సింగ్. సుధామూర్తి. సుధామూర్తి గారు రియల్లీ యాక్చువల్లీ మనకి ఇక్కడ అమెరికా రావాల్సిన వాళ్ళు. ఆ, సో హెల్త్ ఈస్ నాట్ గుడ్ అని రాలేకపోయారు అనమాట. అయ్యో. ఐ థింక్ ఇట్స్ కోవిడ్ టైం అయిపోయింది అప్పుడు. ఉమ్, సో యాక్చువల్ ప్లాన్ వి వాంట్ టు డూ హర్ షో హియర్, ఓకే. టాంటెక్స్ నుంచి చేద్దామని డిసైడ్ చేసాం ఏ అప్పుడు. మనం కానీ డెఫినెట్ గా చెయ్యాలి. కానీ ఆవిడ మనం వర్చువల్ గా అయినా ఆవిడ ఇంటర్వ్యూ చేయాలి. చేయొచ్చు, కానీ ఏంటంటే ఇప్పుడు కొంచెం వాయిస్ కూడా ఆవిడ ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నారు. దట్స్ ఓకే వాట్ ఓకే. హ్యాపెనింగ్. బట్ ఓకే, వి కెన్ అంటే చూడొచ్చు ఫ్యూచర్ లో. అదే ఫ్యూచర్ లో సుధామూర్తి గారిని తీసుకురాలేకపోయినా మనం బట్ వర్చువల్ గా yes, అట్లీస్ట్ ఆవిడ గురించి ఆవిడతో మనం ఇంటరాక్ట్ తెలుసుకోవాల్సిన చాలా చేయగలం. ఉంటది కాబట్టి వన్ ఆఫ్ ద ఉమెన్ ఆవిడ కూడా. అక్కడ నెక్స్ట్ మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక మన ఎయిర్పోర్ట్ లో బుక్ షాప్స్ ఉంటాయి కదా. ఐ లవ్ దోస్ బుక్ షాప్స్. అంటే మనకి ఏదైనా టైం ఉంటే మన పుస్తకాలు అదే పుస్తకాల్లో తిరిగేస్తా ఉంటాను. అక్కడ ఆవిడ సుధామూర్తి గారి బుక్ చదువుతా ఉంటే బైబిల్ బుక్. అస్సలు వాట్ ఎవర్ షీ డిడ్ అనమాట వెన్ షీ వాజ్ యంగ్. ఆ ఇంజనీరింగ్ స్కూల్ చదివినప్పుడు ఆ కాలేజీలో షీఈస్ ద ఓన్లీ ఉమెన్ అంట. అంతే అక్కడ బాత్రూమ్ కూడా లేదంట. కానీ నేను చెప్పారు ఇంజనీరింగ్ చదవాలి ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంటర్వ్యూలో చెప్పారు, విన్నాను. Yeah. సో
ఆ జనరేషన్ నుంచి ఆవిడ ఎన్ని కష్టపడి షీ వాంటెడ్ టు స్టడీ అన్నమాట. నేను ఎలా వస్తే చదవాలి. షీ యూస్ టు ఆస్క్ సమ్మన్స్ హెల్ప్, ఆ షీ యూస్ టు మెన్ ఇది కాబట్టి చాలా ఇదే ఆ, అనేసరిలేదని. అసలు బాత్రూమ్ కూడా లేకుండా అసలు ఇంజనీరింగ్ అంటే అసలు ఎవరు వెళ్ళే వాళ్ళ కాదా నాకు అర్థం అవ్వట్లేదు అక్కడ. అంతే అంత మెయిన్ మెన్ అండ్ ఉమెన్ ని తక్కువ ఉండేటప్పటికి దట్ మైట్ హ్యాపెన్ టు అసలు లేరంట. షీఈ్ అదే ద ఓన్లీ ఫస్ట్ ఉమెన్ ఇన్ దట్ కాలేజ్ టు యా స్టడీ దట్ ఇంజనీరింగ్. యా సో అంటే మనం ఎప్పుడు కామర్స్ గానీ ఆర్ట్స్ గానీ అట్లా వెళ్ళే వాళ్ళంట. ఇంజనీరింగ్ కి మైట్ బి హర్ గోల్ ఇస్ టు రీచ్ ఆ, ఒక వెళ్ళింది కానీ అంటే మళ్ళీ సి ఒక కంపెనీ బిగ్ కంపెనీ ఇన్ఫోసిస్ అని ఎంతో ఫౌండర్, షీఈ్ ద కో ఫౌండర్. హస్బెండ్ నారాయణమూర్తికి ఆయన ఏది ఫస్ట్ మినిమం బ్యాలెన్స్ కూడా లేకపోతే షీఈ్ ద వన్ ఆవిడ వర్క్ చేసి ఇచ్చి ఇచ్చేదంట సో ఇలా చెప్పుకుంటూ పోతే అండి చాలా మంది ఒక్కొక్కళ్ళు మనకి చాలా మంది ఉన్నారు. కదా. సో మనము ఒక చిన్న పాట వేసుకుంటే ఎలా ఆ, ఉంటుంది ఇప్పుడు? తప్పకుండా. అంటే ఇంకా మనకి ఎంత టైం ఉందో ముందు చూడాలి. That's చూద్దాం. okay. ఈ Yeah. పాట చూసి, ఈ పాట కూడా ఉమెన్స్ డే స్పెషల్ సాంగ్సే అండి ఇవన్నీ. మీ అందరికి ఇష్టమైన చిన్న అమ్మాయి ఆడవాళ్ళ మహిళలు, ఆడవాళ్ళు, ఆడపిల్లలు అందరికీ జోహార్లు. వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మీకు మంచి ఇన్స్పిరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ అమ్మాయి అలా నెక్స్ట్ కొనసాగాలి అని. జనరేషన్ ఈ అదే అమ్మాయి ఏడిపించి అంటే ఒక సాంగ్ అయితే ఏడిపించేసిన పాట చాలా ఉంటుంది. అసలు ఇప్పటికీ అది కళలో తిరుగుతుంది ఆ పాట వద్దులే కానీ. ఓకే, ఈ పాట మీ మీ అందరి అందరి కోసం. నా
నీ శక్తి సాటి పురుషుల కన్నా అలసిపోని శక్తి నీకే ఉందంటుంది లేటెస్ట్ రీసెర్చ్ సాటి పురుషుల కన్నా అలసిపోని శక్తి నీకే ఉందంటుంది లేటెస్ట్ రీసెర్చ్ జ్ఞానేంద్రియాలలో మగవాళ్ళలో కన్నా నీదే పవర్ అంటుంది నేటి సైన్స్ ఆర్థికంగా ఎదుగు ఆడపిల్ల నిన్ను ఆపతరం కాదు ఎవడి వల్ల ఆర్థికంగా ఎదుగు ఆడపిల్ల నిన్ను ఆపతరం కాదు ఎవడి వల్ల ఆడపిల్లంటారు అపరంజి వంటారు చుట్టూ గీత గీసి సుకుమారి వంటారు మిస్ బ్యూటీ వంటూ మిస్ ఇండియా వంటూ అందాలతో కొలిచే బొమ్మల్లే చేసే ఆట బొమ్మవు కాదు ఆడపిల్ల నడిచి ఆటం బాంబు వంట నువ్వే మళ్ళా కాదు కాదు నువ్వు మల్లెతిగా నీలో నిలువెల్ల ఉంది కరెంటు తీగా ఆట బొమ్మవు కాదు ఆడపిల్ల నడిచి ఆటం బాంబు వంట నువ్వే మళ్ళా కాదు కాదు నువ్వు మల్లెతిగా నీలో నిలువెల్ల ఉంది కరెంటు తీగా వా, అద్భుతమైన పాట. అవును. మనం ఇప్పుడే అందరి గురించి చెప్పుకున్నాం ఆ, అంటే అందరంటే అట్లీస్ట్ మనకు కొంచెం తెలిసిన వాళ్ళ గురించి ఇందులో ఒక వంతనే చెప్పాం మనం అదే ఇందులో. కానీ ఆ సో పాటలో అందరినీ కవర్ అవును. చేసేసారనమాట. ఎవరు రచించిన వారు సుద్దాల ఆ- అశోక్ తేజ గారు, అవును. పాడిన పాడిన వారు మధుప్రియ. మధుప్రియ. సో అసలు మధుప్రియ జీర్ణించిపోతుంది అసలు ఒక ఆ, పాట తనకి ఇస్తే గనక. అది అంటే చిన్నమ్మాయే కానీ అసలు ఆ పాట తనకే వాయిస్కి అలా అవును వెళ్ళిపోతుంది. సూట్ అవును. అయిపోతుందని అంటే కదా. ప్రైవేట్ సాంగే కానీ ఆ పాటలో ఎంత మీనింగ్ ఉందో అవును ఆడపిల్లని అబల కాదు సబల అని నేర్పించడానికి. కాదు, కల్లాపు చల్లే ఆ చేతులతోనే సాఫ్ట్వేర్ అన్ని అవును అదే రాజకీయ అన్ని ఎవరు రాశారు? సుద్దాల అశోక్ అశోక్ తేజ గారు. గారు సో ఆయన కూడా అలాగే సుభాష్ చంద్ర ఆయన లిరిక్స్. కూడా ఆయన కూడా అలా చంద్రబోస్ గారు అవును రాస్తారు. సో కొందరు ఉన్నారు ఇట్లాంటి రాయటానికి సాంగ్స్ అది ప్రత్యేకంగా. సో మనకి సమయము దగ్గరికి వస్తా ఉంది. ఆ టైం కొన్ని క్షణాలు మాత్రమే ఉంది కాబట్టి ఇంకొక 10 నిమిషాలకు వచ్చేసాము ఆ, ఆల్మోస్ట్ ఆల్. సో సరే మళ్ళీ ఇంకొక పాట వేసే లోపు మనం సైన్ ఆఫ్ ఇచ్చేద్దాము ఇవాళకి. అవును కానీ అప్పుడే అయిపోయిందా సాయి? అదే కదా, 1 hour అలాగే అయిపోయిందా అనిపిస్తా ఉంది ఇంకా నాకైతే. బయట చీకటి పడలేదుగా, ఇంకాసేపు ఉందామా స్టూడియోలో? కాసేపు ఉందాము కానీ నెక్స్ట్ వాళ్ళు ప్రోగ్రామ్ మొదలైపోద్ది. కదా వాళ్ళు ఇవ్వరులే మనకి, వాళ్ళ అంతే. కోసం వదిలేద్దాము. కానీ ఒక్కటి మాత్రము మీరందరండి అంటే ఏదన్నా సరే మనం చేయాలనుకునేది ఉమ్, మనం చేయలేకపోతే అట్లీస్ట్ పిల్లలు కూడా మీరు చేయలేకపోయాము, మీరు ట్రై చేయండి అని మాత్రం చెప్పండి. అంతే. సో ట్రైల్ ఇఫ్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేకపోతే డోంట్ ఫోర్స్ దెమ్. అదే ఫస్ట్ థింగ్ ఫోర్స్ చేసి ఇప్పుడు ఇప్పుడు అంటారు కదా డాక్టర్ పిల్ల డాక్టరే అవ్వాలి, అలా ఇంజనీర్ పిల్ల ఏం ఇంజనీర్ లేదు. అవ్వాలని ఆ, ఫోర్స్ చేసి చేస్తారు. వాళ్ళ తర్వాత వాళ్ళు వాళ్ళు ఏమవుతారంటే ఇబ్బంది పడతారు. మెంటల్ గా డిప్రెషన్ లోకి అవును. వెళ్ళడం జరుగుతుంది. ఆ, ఎందుకంటే మా మదర్ చదవము, మా ఫాదర్ చదవమన్నారు, అది సో మేము చదివాము కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మనం ఏమి ఏది పుష్ చేసినా చేయొద్దు. ఏది ముందుకు వెళ్ళదన్నమాట. సో ఏమో ఇప్పుడు మనం పుష్ చేయకుండా వాళ్ళకి వాళ్ళు వెళ్తే టాప్. వాళ్ళకి వాళ్ళు వెళ్తే డెఫినెట్ గా ఆ ప్యాషన్ తో వాళ్ళు ఎక్కడ ఏ పొజిషన్ లోకైనా అది వెళ్ళగలరు. మనకు కావాల్సింది అది ఏంటంటే వాళ్ళకి కనుక వాళ్ళు వెళితే ఇప్పుడు చూస్తున్నాం కదా వీళ్ళందరూ ఆ పొజిషన్కి వెళ్ళి ఒక పోలీస్ ఆఫీసర్, ఆ, కమిషనర్ అవని, ఆ, మళ్ళీ పైలట్ అవని, యా ఆ, మళ్ళీ సునీత విలియమ్స్ ఆ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మామూలుగా అదే చూస్తే టెన్నిస్ వీళ్ళంతా ప్లేయర్స్, టెన్నిస్ ప్లేయర్స్, బ్యాడ్మింటన్, రెస్లింగ్ మళ్ళీ అసలు ఎయిర్ స్పేస్ లోకి ఆ, వెళ్ళారు. అప్పుడు ఇంకా దిగిరా కదా, అప్పుడు ఇంకా రాలేదు అక్కడ షీఈ్ దేర్. ఆస్ట్రోనాట్స్. షీ వాస్ లైక్ యా ఒకళ్ళు మనం వి లాస్ట్ హర్. బట్ ద థింగ్ ఎట్లా అంటే వాళ్ళ ప్యాషన్ని, కానీ నేను చిన్న ఏంటంటే మా సాయి మా అమ్మాయి అనేది నేను ఏరోస్పేస్కి వెళ్తా, ఏరోస్పేస్కి అంటే అమ్మ నాకు ఒక్కతే కూతురు వద్దే అనేదాన్ని. ఎందుకు అంటే దానికి ఇంట్రెస్ట్ ఉంది కానీ నువ్వు అంటే ఏరోస్పేస్ ల్యాబ్స్ ఉంటే అక్కడ చేయంటే నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నేను ఏరోస్పేస్కి పోతాను. నేను చేయకుండా చేయనివ్వలేదు, ఎందుకంటే నా ఒక్కతే కూతురు అంటే అప్పుడే జస్ట్ వెన్ చిన్నది కాబట్టి. అవును ఐ ఫర్గాట్ తనది ఇక్కడ యూటీఏలో కూడా యూటీ ఆస్టిన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఇది ఉంటుంది. సో అవును దాంట్లో ఏంటంటే ఏవియేషన్. సో ఐ ఫర్గాట్ హర్ నేమ్. తన రూమ్ పెద్ద ఇది ఉంటుంది, రూమ్స్ కూడా ఇది ఉంటుంది ఆమెది. ఫర్గాట్ హర్. సో తన ఏరోస్పేస్కి వెళ్ళి షీ కెన్ నాట్ టర్న్ బ్యాక్. అది ఆ మైండ్ లో పడిపోయింది నాకు. అయ్యో ఫర్గాట్ హర్, సారీ శ్రోతలందరికీ. అందరికి. సో సో నేను అది మైండ్ లో పెట్టుకుని నేను వద్దాను అనమాట మా అమ్మాయిని. ఇప్పటికీ అంటుంది అంటే నేను ఒక దీనికి అనుకుంటుంటే నువ్వు వెళ్ళుంటే బాగుండేది కదమ్మా అనేది అంటది. తన మైండ్ లో ఉంది. ఓకే. బట్ మనకి అంటే మన ఫ్యామిలీ అది నేను చేసిన చిన్న తప్పు అవ్వచ్చు ఏమో, బట్ షీ వాజ్ ఫైన్. నౌ షీఈ్ ఓకే, సక్సెస్ఫుల్
ఉమెన్ గా యా ఇద్దరు పిల్లలతోటి జాబ్ లో కానీ మంచి పొజిషన్ లోకి వెళ్ళింది. సో కల్పన చావ్లా, షీఈ్ ద వన్. ఏరోస్పేస్ పాప తను చిన్న ఏజే, షీఈ్ ఫ్రమ్ గుజరాత్ సైడ్ అవును. అనుకుంటా. సో తను చిన్న ఏజ్ లోనే షీ వాస్ లైక్ వి లాస్ట్ హర్, అదే ఆ ఏరోస్పేస్ వెళ్ళి అక్కడ స్ట్రక్ అయిపోయినప్పుడు. అవును. సో ఇట్ హ్యాపెండ్ ఇన్ 1990, యా సారీ 2002 ఆ ఆర్ టైంలో త్రీ ఆ టైంలో అనుకుంటా జరిగింది. సో అట్లా అంటే నేను చేసింది మళ్ళీ అదర్ పేరెంట్స్ అంటే ఒక అంటే ఎక్స్పీరియన్స్డ్గా నేను చెప్తా ఉన్నాను అంతేగాని. సో ఎందుకో తనకి తెలియదు ఏరోస్పేస్కి వెళ్తే అన్ని చూడొచ్చు అనేది, ప్రపంచాన్ని చూడొచ్చు అనేది. యూనివర్స్ ని చూడాలని కోరిక. ఎట్లా చూస్తామంటే ఎందుకు చూడకూడదు, దాంట్లో వెళ్తే అన్ని చూడొచ్చు అనేది. అదే అంటే దాని చిన్నప్పుడు దాని మైండ్ అలా ఉంది. అవును వెన్ షీ గ్రోన్ అప్ స్లోలీ షీ నోస్ దట్ ఇట్స్ వెరీ టఫెస్ట్ కదా. లైఫ్ అనేది. ఆ పాత్ నుంచి మనం వెళ్ళిపోతాము. సో వీల్ మిస్ ఆల్ ద ఫ్యామిలీ అనేది. ఇది ఫ్యామిలీలోకి అటాచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. అవును. మళ్ళీ ఒకసారి వెళ్తే కనుక సో దట్స్ ఓకే. ఇద్దరు ముగ్గురు ఉంటే అది వేరే, కానీ ఒక్కనే వదులుకోలేక అది కష్టమే. కానీ దిస్ ఇస్ వాట్ ఐ డిడ్ మిస్టేక్ యాజ్ అ మదర్గా. అది మిస్టేక్ కాదేమో, మేబీ హర్ పాత్ ఇన్ దిస్ వే. అంతే. ఇప్పుడున్న పొజిషన్ లో ఇప్పుడు చూడు మంచి విత్ ఇన్ 6 years షీ వాజ్ ఇన్ హై పొజిషన్ లోకి వెళ్తాము. చిన్న ఏజ్ లోనే షీ వాజ్ ప్రాజెక్ట్ మేనేజర్ గా చేస్తా ఉంది. అంతే. సో మైట్ బి అది కూడా ఒక షీ ఈస్ హ్యాపీ ఇన్ హర్ రోల్ ద లైఫ్ కానీ ఏదన్నా కూడా నా ఫ్యామిలీ నాకు ఉంది అని. అంతే. అది షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్, అది ఇంపార్టెంట్. దట్ ఈస్ టచ్ వుడ్. మై డాటర్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో. అది అంతే. ఒక ఏజ్కి చెప్తారు కదా, సుధామూర్తి గారే అన్నారనమాట, చిన్నప్పుడు అంటే టీనేజ్ వరకు 15 years వరకు దే ఆర్ టీన్స్, వాళ్ళు ఎప్పుడు ఫైటింగ్ అయితేనే ఉంటది మామ్కి డాటర్కి కామన్ కాదా. కానీ ఒకసారి ఆ 18+ అవ్వగానే షీఈ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మదర్ అండ్ డాటర్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. కరెక్ట్ గా అదే టైం మా అమ్మాయి నాతో జాయిన్ అయింది కదా, అప్పటి నుంచి పోతారు ఫ్రెండ్స్. ఎక్కడ పోయినా చెట్ట పట్టేసి వెళ్తుంటాము ఇప్పటికి. అది ఇంకా సో అంటే అమ్మాయి అటు నాన్నకి ప్రిన్సెస్, ఇటు అమ్మకి చాలా సహాయం, గారాబం ప్లస్ చాలా హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఆడపిల్లలు ఉంటే నేను చాలా అదృష్టవంతులు అనుకుంటాను. ఎవరికైనా మగపిల్లలు ఉండి వాళ్ళు కూడా అమ్మాయి కావాలని వాళ్ళు ఎంతో అనుకుంటారు అనమాట, కోరుకుంటది ఎప్పుడు. అమ్మతో చుట్టూ తిరుగుతున్నా అది. ఇప్పుడు మా మనవాడు అమ్మమ్మ చుట్టూ తిరుగుతున్నాడు, గ్లోబ్ చుట్టూ తిరుగుతాడు. నచ్చలేదు కానీ వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు మా మనవాడు. ఎవరైనా ఏంటంటే మనకి ఒక తల్లికి ఉండే అంటే మైండ్ లో ఉండేది పిల్లలకి మనం ఎంత చేయగలుగుతున్నాము, వాళ్ళని కరెక్ట్ గా పెంచగలుగుతున్నామా లేదా, సరైన ఒక దిశలో పెట్టగలుగుతున్నామా లేదా అనేది ద బెస్ట్ ఫర్ మదర్. అవును. ఫాదర్ విల్ టేక్ కేర్ అదర్ థింగ్స్ యాక్చువల్ గా. అంటే చేయించి ఫాదర్ నడిపిస్తాడు. అవును. మదర్ ఏంటంటే డిఫరెంట్ వేలో సపోర్ట్ చేస్తూ ఉంటుంది వెనకాల. అంతే. నో అనకుండా ఉంటే బెస్ట్. నో అన్నదంటే ఏదో రీజన్ ఉంటుంది, ఎందుకంటే యాజ్ పర్ దేర్ ఎక్స్పీరియన్స్. అవును. అంతే. అంతే. నెగిటివ్ తీసుకోకుండా ఉంటే అందరూ మదర్లకి జోహార్లు అండి. యాక్చువల్ గా ఉమెన్ కి, అందరు ఉమెన్స్ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరొకసారి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాము అందరికీ. చిన్న పెద్ద పిల్లలందరికీ జోహార్లు. మీరు ఏ పాత్ర ఎంచుకున్నా లేకపోతే ఏ డైరెక్షన్ వెళ్దాం అనుకున్నా ఆ గోల్ని రీచ్ అవ్వడానికి తప్పకుండా ప్రయత్నించండి. సో అందరు పేరెంట్స్కి సపోర్ట్ యువర్ కిడ్స్ అండి. సో హ్యావ్ ఏ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్ అండి. అలానే సో మీరందరి కూడా టాంటెక్స్ దీంట్లో ఆర్గ్లోకి వెళ్ళి అంటే వీక్లీ వచ్చే న్యూస్ కానీ ఈ న్యూస్ త్రూ వస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు బి అంటే లాగిన్ అయ్యి దే హ్యావ్ టు బి ఎన్రోల్ అయితే అంటే రిజిస్టర్ అయితే కనుక ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ అనమాట. మీరు కొత్త ఈవెంట్స్ కానీ ఏది జరుగుతున్నా సరే ఆ ఇన్ఫర్మేషన్ tantex.org.లోకి వెళ్ళి మీరు సైన్అప్ చేస్తే చాలండి. మీకు చక్కగా ఈమెయిల్స్ వస్తాయి. లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకుంటే ఇంకా అడ్వాంటేజ్. అలానే స్పాన్సర్స్ గా మాకు మీరందరు సహకారం అందిస్తున్నందుకు కూడా ధన్యవాదాలండి. సో ప్లాటినం స్పాన్సర్స్ ఉన్నారు, అలానే గోల్డ్ స్పాన్సర్స్ ఉన్నారు, సిల్వర్ స్పాన్సర్స్ ఉన్నారు. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. కమింగ్ సూన్ అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆ టైంలో ఉగాది అని ప్లానింగ్ ఉంది.
సో డెఫినెట్గా మీరు అందరు కూడా టాంటెక్స్ ఉగాదికి రావాల్సిందిగా మా తరఫున, ఎందుకంటే మళ్ళీ మేము నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ ఉగాది వి మైట్ హ్యావ్ ద షో, కాబట్టి అది ముందలే మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము మా టాంటెక్స్ తరఫున. యా సో సాయి, లాస్ట్ ఒక్కటి ఏదన్నా చిన్న పాట వేద్దామంటావా? చిన్న పాటేసే ముందు మళ్ళీ వచ్చే వారం మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుంటామండి. అంతవరకు సెలవు తీసుకుంటున్నాం. మీ ఆర్జే సాయి. మీ ఆర్జే లక్ష్మి అన్నపూర్ణ. హ్యావ్ ఏ వండర్ఫుల్ అండి. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. మేక్ షూర్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్.